ఈ రోజు టాప్ 9 న్యూస్. కొత్త లేబర్ చట్టాలు మరియు ఇతర డిమాండ్ల నేపథ్యంలో నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్, రవాణా సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటన్ ఎగువ సభ సభ్యునిగా ఎంపికై భగవద్గీతపై ప్రమాణం చేసి తెలుగు జాతి గర్వపడేలా చేశారు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాల అమలు మరియు ఏపీఎస్ఆర్టీసీ స్థలాల అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశం. కెనడాలోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో 9 మంది మరణించినట్టు సమాచారం. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ఘన విజయం తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు మరియు ఆటగాళ్ల గాయాల వార్తలు క్రీడా సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ఉండే మకాక్ వానర జాతి మనుగడకు ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ కు చెందిన సీసీఎంపీ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.